నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాత్రం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 4th జూన్ 2026 గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలల్లో తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా జనాలు తిరువన్నమలై అరుణాచల గిరి ప్రదక్షిణ అని అగ్నిలింగేశ్వర స్వామివారి దర్శనం కోసం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పోయి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడికి పోతే అరుణాచల దర్శనం కానీ అరుణాచల గిరి ప్రదక్షిణ కానీ చేస్తే మన జాతకాలు మారి మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, కష్టాలలోకి వెళ్ళి బయటపడతామని ఒక హిందూ ధర్మం ప్రకారం ఒక ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం చాలామంది అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం ఏదైతే పౌర్ణమి రోజు కొండపైన అది నెయ్యితోటి ఒక అఖండ దీపాన్ని వెలిగిస్తారు, దాన్ని చూడడానికి కోసం కూడా లక్షలలో పోయి ఆ రోజు అక్కడ దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ఇది సెకండ్ టైం అనుకుంటా, నాకు తెలిసి 2025లో 2024లో ఒకసారి ఇట్లనే గిరి ప్రదక్షిణ చేసే కొంతమంది ఆడవాళ్ళను, ఒక ఆమెనో ఇద్దరునో అక్కడ లోకల్ కొంతమంది వాళ్ళను ఖరాబ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలు దోసుకున్నారని వాళ్ళు ధైర్యంగా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడున్న ప్రభుత్వం అధికారులు స్పందించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని జైలుకు పంపించారు. సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళా నిన్న జరిగింది. నిన్న ఇద్దరి మీద అఘాయిత్యం చేసి దగ్గర 7-8 మంది, ఒక్కడు కాదు ఇద్దరు కాదు, వాళ్ళ దగ్గర ఉన్న నగలు కూడా దోసుకున్నారు. మళ్ళీ వాళ్ళను అఘాయిత్యం అయిపోయిన తర్వాత వాళ్ళను వీడియోలు కూడా తీసుకున్నారంట. అంటే మనం ఏం చేస్తామంటే మన ఊరికి మన దేవుని నమ్మి ఆ దేవుని మీద ఉన్న భక్తితోటి దూర ప్రాంతాల నుంచి 1000 కిలోమీటర్ల నుంచి, మా జగిత్యాల నుంచి గిరి ప్రదక్షిణ పోవాలంటే దగ్గర 1000-1200 కిలోమీటర్లు వస్తుంది. నేను 4 సార్లు గిరి ప్రదక్షిణ చేసిన. అంటే నేను ఒకసారి కిరాయి పోయినప్పుడు ప్లస్ 2-3 సార్లు ఫ్యామిలీతోటి కూడా పోయినా. కానీ మనం ఏం నమ్మకంతో అక్కడికి పోతామో అక్కడున్న లోకల్ వాళ్ళు చేసే ఒక కార్యక్రమాల వల్ల ఆ దేవుళ్ళ మీద కూడా నమ్మకం మిగుతుంది. ఇసొంటి వాళ్ళను ఇప్పుడు ఈ 7-8 మందిని అక్కడున్న ప్రభుత్వం వాళ్ళకు రాజమర్యాదలు చేసి వాళ్ళని తీసుకుపోయి కేసులు పెట్టి వాళ్ళకు ఒక వ్యాన్ పెట్టి దానికి 10 మంది సెక్యూరిటీని పెట్టి వాళ్ళను సాది లాస్ట్కు కోట్ల చుట్టూ 5-6 ఏళ్ళు దింపి అందులో 2 మైనర్లు ఉన్నారని, మిగతా వాళ్ళు మేజర్లని, మైనర్లను వదిలేయాలని, మేజర్ల మీద శిక్ష వేయాలని వాళ్ళు 10-15 ఏళ్ళు వాళ్ళని తింపి లాస్ట్కు 5 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్ష పెట్టారు. ఇసొంటి వాళ్ళ కోసం శిక్షలు మార్చరు సార్. ఇప్పుడు ఇంకొక ఫ్యామిలీ వాళ్ళన్న కుటుంబ సభ్యుడు దేవుని దగ్గరికి పోవాలంటే ఏ ధైర్యంతో పోతాడు సార్? ఎండాకాలం ఉంది, డే టైంలో ప్రదక్షిణ చేస్తే ఎండల వల్ల మనకేమైనా ఇబ్బంది అవుతుందని పాపం, రాత్రిపూట అయితే ఏం కదని 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ నైట్ టైంలో అయితే ఈజీగా అయిపోతుంది, మనకు ఎండ దెబ్బ తగలకుంటుంటుందని చిన్నపిల్లలు ఆడపిల్లలు అందరు పోయి ప్రదక్షిణ చేసుకుంటారు. అంత దూరంకి వెళ్ళి పోయి అక్కడ ప్రదక్షిణ చేసేటోళ్ళను మీరు మీ ఊరు నమ్మి వచ్చి, మీ దేవుని నమ్మి వచ్చి, మీ రాష్ట్రానికి మీ దేవాలయానికి కొన్ని కోట్ల రూపాయలు ఉండిలు వేసుకుంటా మిమ్మల్ని అందరినీ బతికిస్తే మీరు చేసే పనులకి ఇది సెకండ్ టైం. ఇవరికోసారి కూడా జరిగింది, కానీ అప్పుడే మీరు జరిగినప్పుడే ఎన్కౌంటర్ చేసి పారేస్తే ఇప్పుడు మళ్ళీ జరుగుతుండేనా? మళ్ళీ జరిగింది. ఇప్పుడు వీళ్ళని కూడా గట్లనే జైలుకు తీసుకుపోతారు, తింపుతారు. మళ్ళీ తర్వాత సేమ్ మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ సంవత్సరంకో 2 సంవత్సరాలకు మళ్ళీ 4 తయారవుతారు. అరే బంగారం ఎత్తుకపోయారు, దొంగతనం చేశారంటే అది వేరే మ్యాటర్. ఆడవాళ్ళ మానవ ప్రాణాలు కూడా తీయబడుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి? హీరో ఏం చేస్తాడు మరి? విజయ్ సినిమాలలో రేప్ చేసిన తీసుకుపోయి బ్రిడ్జ్ కింద కట్టేసినట్టే కట్టేస్తాడో మరి, లేకపోతే ఏ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఆయన మీద కేసు పెట్టినా వాడు జైలుకు పోయింది అని చెప్తాడు. అట్లుంది ఇప్పుడు వ్యవస్థ. సినిమాలలో అందరు హీరోలే, నిజ జీవితంలో హీరో ఐసు పెట్టాలి. ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలకు అన్యాయం జరిగింది ఆ గిరి ప్రదక్షిణ కోసం వచ్చిన వాళ్ళకు మన హీరో ఏం న్యాయం చేస్తాడు? బట్టలు చింపుకుంటాం కదా మన వాళ్ళన్న హీరో కోసం.
బట్టలు చింపుకుంటాం, ఆత్మహత్యలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఇటువంటి జరిగినప్పుడు ఆ కుటుంబంకి అండగా నిలబడి వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళ తరఫున ఉంటే అప్పుడు ఆయన నిజమైన హీరో అవుతాడు. మనం ఎక్కువ పైసలు ఎవడు ఇస్తే ఆయన కోటెత్తాం, పైసలు ఎవడు ఎక్కువ ఇస్తే ఆయన కోటెత్తాం. అటు తర్వాత ఏం చేస్తాడు మనకు సంబంధం ఉండదు. కానీ పలానోడు 5,000 ఇచ్చి, ఒకవేళ ఏదైనా పార్టీడు అడిగినా కూడా ఏం సార్ మీరు 4,000 ఇస్తారు, వాళ్ళు 5,000 ఇచ్చిర్రు ఉట్టిగానే అడిగకుండా కానీ మనం చెప్తాం. అట్లా చెప్పగానే ఈయన ఇంకో 2,000 ఎక్కువ ఇస్తాడని, అది మన క్యారెక్టర్. ఇట్లా రేపులు మటర్లు జరిగినాక ఆవిడన్న హిందూ ధర్మంలో ఉండగలుగుతాడు, దేవుళ్ళ దగ్గరికి పోగలుగుతాడు. ఎందుకు ఆ వార్త చూసినాక మనసు బాధ అనిపించి వీడియో చేసిన. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.